దేవ్ అయితే ముకుంద చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. ఎందుకమ్మా నువ్వంత టెన్షన్ పడతావు? నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నేను దగ్గరుండి నీ పెళ్లి చేసే తీరుతాను. నీ పెళ్లిని జరిపిస్తానని చెప్పి దేవ్ అయితే ముకుందకి మాట ఇస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అలాగే మురారి అయితే ఒక ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇక మురారి కృష్ణకి ఫోటోని చూపించి ఇదిగో ఇతన్నే కొట్టి చంపారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు కృష్ణ ఏంటి ఎస్సీపీ సార్ ఈ ఫోటోలో ఉన్న అతనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, ఇదిగో ఇతని ముఖం మీద ఒక ముద్ర కూడా ఉంది. అతను ఉంగరం వేలుతో గట్టిగా కొట్టాడు. అది ముఖం మీద ఆ ఉంగరం ముద్ద కూడా దిగింది. నేను వాడిని ఎలాగైనా సరే కనుక్కుంటాను అని చెప్పి మురారి అయితే కృష్ణతో అంటూ ఉంటాడు. అవునా ఏసీపీ సార్, ఏది ఇలా ఇవ్వండి నేను చూస్తానని చెప్పి కృష్ణ అయితే ఆ ఫోటో తీసుకొని ఆ ఉంగరం ముద్ద ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఉంగరం వేలుని బట్టి నేను వాడు ఎవరో ఖచ్చితంగా కనుక్కొని తీరుతాను. కనుక్కొని అప్పుడు వాడిని పోలీసులకు అప్పగించుతానని చెప్పి ఏసీపీ సార్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కృష్ణ అయితే అవునా ఏసీపీ సార్, ఎంత దారుణంగా కొట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎస్ అవును, ఆ ఉంగరం వేలు ఎవరిదో అవని, నేను మాత్రం ఖచ్చితంగా కనుక్కొనే తీరుతానని చెప్పి మురారి అయితే పట్టుదల పట్టి ఉంటాడు. సరే ఏసీపీ సార్ అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకు మురారి కూడా అవును కనుక్కుంటానని చెప్పి అంటాడు. ఇంతలో దేవ్ అయితే వాళ్ళ చెల్లికి మాట ఇస్తుండగా దేవ్ చేతికి ఆ ఉంగరం ఉంటుంది. అది గమనించక దేవ్ అయితే తన చేతికి అలా ఉంగరాన్ని ఉంచుకుంటాడు. ఇక వాళ్ళ చెల్లికి మాట ఇచ్చేసి దేవ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మురారి దేవ్ని కనిపెట్టగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.